హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కప్స్ ఆఫ్ బియ్య పిండి తీసుకున్నాను. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు. మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి 1.5 స్పూన్ వేసానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేయాలండి. తర్వాత నువ్వులు పల్లీలను నలిపి పెట్టుకున్నానండి. పొట్టు తీసి పల్లీలు పెట్టుకున్నాను. పల్లీలు, తర్వాత నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ వేస్తూ కలుపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర 2 కలిపి మిక్సీ పట్టి పెట్టాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పనికొస్తుంది. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలి. ఇందులో వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, మనం చపాతీ పిండి మాదిరిగా చేసి పెట్టుకోవాలి. ఇది సర్వపిండి గిన్నె అండి. ఇందులో ఆయిల్ వేసి కంప్లీట్గా అడుగున ఇలా అనుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని. తర్వాత ఒక చిన్న బాల్ తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసినాక మధ్యలో హోల్స్ పెట్టాలి. మంచిగా ఉడుకుద్ది అన్నట్టు. అప్పుడు ఇట్లా ఎన్ని ఎక్కువ హోల్స్ పెడితే అంత మంచిగా ఉడుకుద్ది అన్నట్టు. దాంట్లో ఈ హోల్స్ లోపల మనం ఆయిల్ వేయాలి. ఇట్లా టోటల్ ఆయిల్ వేసేసి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఉడికించాలి. ఇలా కాలింది. ఇప్పుడు మనం ఇలా అప్పాల పుల్ల పెట్టి ఇంకో వైపుకు ఇలా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్లో మనకు సర్వపిండి రెడీ అయిపోతుంది అండి. మన సర్వపిండి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.